వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D సాంకేతికతో జపాన్కు చెందిన ఓ సంస్థ 6 గంటల్లో రైల్వే స్టేషన్ను నిర్మించి తన సత్తా చాటుకుంది. సెరెడిక్స్ అనే నిర్మాణ సంస్థ 3D ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి జపాన్లో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ను నిర్మించింది. రాత్రి చివరి రైలు వెళ్లిపోయి ఉదయం తొలి రైలు వచ్చే సమయం కల్లా ఈ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా సెరెడిక్స్ నిర్మాణ కంపెనీ నిలిచింది. ఆరిడాలో ఉన్న రైల్వే స్టేషన్లో గంటకు 3 సార్లు రైళ్లు ఆగుతాయి. 24 గంటలు అనేక రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో 100 చదరపు అడుగుల కన్నా కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుతం స్టేషన్ను నిర్మించారు. చివరి రైలు రాత్రి 11:57 స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత నిర్మాణ కార్మికులు 3D ప్రింటెడ్ భాగాలను స్టేషన్ రూపంలో ఏర్పాటు చేశారు. క్రేన్ సాయంతో ఆ నిర్మాణాన్ని ఎత్తి పాత స్టేషన్ సమీపంలో ఉంచారు. దీంతో ఉదయం 5:45 మొదటి రైలు రాకముందే కొత్త నిర్మాణం సిద్ధమైంది. అయితే రైల్వే స్టేషన్ భవనం నిర్మించి తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ఇంకా కొత్త ఇంటీరియర్ పనితో పాటు టికెట్ యంత్రాలు మొదలైన పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కొత్త భవనం జూలైలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇలాంటి 3D నిర్మాణాల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని, జపాన్లో కార్మిక కొరత అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సాంకేతికత బాగా ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.